డాక్టర్ పిన్నాకిల్ సంస్థలు డిజిటల్ యుగంలో కొత్తగా ఆవిష్కరించుకోవడం, భద్రతను బలోపేతం చేయడం మరియు వేగంగా విస్తరించడం ఎలా అనేదాన్ని మార్చేందుకు కట్టుబడి ఉన్న ఆధునిక ఏఐ సంస్థ. ఏఐ నిపుణుడు విశ్వనాథ్ ఆకుతోట స్థాపించిన ఈ సంస్థ లోతైన సాంకేతిక నైపుణ్యాన్ని వాస్తవ వ్యాపార ఫలితాలతో కలిపే ఏఐ ఆధారిత ప్లాట్ఫారంల నిర్మాణంలో ప్రత్యేకతను కలిగి ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీలు, స్టార్టప్లు మరియు ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేస్తూ సురక్షితమైన గోప్యతను కాపాడే మరియు వారి దీర్ఘకాలిక దృష్టికి అనుగుణమైన పరిష్కారాలను అందిస్తోంది. డాక్టర్ పిన్నాకిల్లో మాతత్వం చాలా సరళమైంది. ఏఐ మీకు సేవ చేయాలి కానీ క్లౌడ్ ప్రొవైడర్కు కాదు. మేము డేటా గోప్యత మరియు ఎంటర్ప్రైజ్ స్వంతాధికారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అందువల్ల అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను వినియోగించుకునే సందర్భంలో కూడా మీ మేధో సంపత్తి పూర్తిగా మీ నియంత్రణలోనే సురక్షితంగా ఉంటుంది అంటున్న పిన్నాకిల్ సంస్థ ఫౌండర్, ఏఐ ఎక్స్పర్ట్ విశ్వనాథ్ ఆకుతోటతో మా ఎంటర్టైన్మెంట్ హెడ్ అండ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సుందర్ తుర్మెళ్ళ ఫేస్ టు ఫేస్. చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ దీనివల్ల సమాజంలో ఏ ఉద్యోగాలకి మెయిన్గా ఎటువంటి ప్రమాదం? మళ్ళీ చెప్పాలని అంటే మనకి రిస్క్ గవర్నెన్స్ చేసే టీం అనేది ఒకరు ఉన్నారు. కానీ ఈ ఏఐ కమింగ్ ఇన్ టు ది పిక్చర్ కాబట్టి మనకి ఆ ఏఐ గవర్నర్ అనే రోల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సొసైటీకి నష్టం కదా ఏ విషయంలో? మీలాంటి వాళ్ళు తర్వాత అంటే మీకు లాంటి బోర్డు లాంటిది ఉంటుందండి, అంటే ఓవరాల్ ఉంటుందా? లాయర్స్ మనం చూసాం, అప్ అండ్ డౌన్స్ అన్ని చూసాం. రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు సినిమా సంబంధించి కావచ్చు, డైరెక్ట్ గా కథలు ఇచ్చేస్తుంది. ప్రతి వాడు కూడా సినిమా చెప్తే వింటారు, సినిమాలో చూస్తే దృశ్యరూపం వినేదానికంటే దృశ్యరూపంలో చూసిన వాడికి అలా ఉండిపోతుంది మైండ్. సో ఏ సినిమా రంగం మీద ఏ ప్రభావం? కానీ ఎంట్రీ లెవెల్లో ఏదైతే ఉంటామో మన నాలెడ్జ్ అనేది ఇంకా అక్కడికే ఉన్నాం అనుకోండి, అప్పుడు సో మీరు అక్కడే నేను రొటీన్ గా ఇదే చేసుకుంటా ఉంటాను, ఇలానే ఉంటాను, నేను ఏం చేంజ్ అవ్వను, నేనేం అప్గ్రేడ్ అవ్వను అంటే యూఆర్ ఇన్ ఏ ప్రాబ్లమ్ జోన్. చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ దీనివల్ల సమాజంలో ఏ ఉద్యోగాలకి మెయిన్ గా ఎటువంటి ప్రమాదం? మళ్ళీ చెప్పాలని అంటే మనకి రిస్క్ గవర్నెన్స్ చేసే టీం అనేది ఒకరు ఉన్నారు. కానీ ఈ ఏఐ కమింగ్ ఇన్ టు ది పిక్చర్ కాబట్టి మనకి ఆ ఏఐ గవర్నర్ అనే రోల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు సొసైటీకి నష్టం కదా ఏ విషయంలో? మీలాంటి వాళ్ళు తర్వాత అంటే మీకు లాంటి బోర్డు లాంటిది ఉంటుందండి, అంటే ఓవరాల్ ఉంటుందా? లాయర్స్ మనం చూసాం, అప్ అండ్ డౌన్స్ అన్ని చూసాం. రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు సినిమా సంబంధించి కావచ్చు, డైరెక్ట్ గా కథలు ఇచ్చేస్తుంది. ప్రతి వాడు కూడా సినిమా చెప్తే వింటారు, సినిమాలో చూస్తే దృశ్యరూపం వినేదానికంటే దృశ్యరూపంలో చూసిన వాడికి అలా ఉండిపోతుంది మైండ్. సో ఏ సినిమా రంగం మీద ఏ ప్రభావం? కానీ ఎంట్రీ లెవెల్లో ఏదైతే ఉంటామో మన నాలెడ్జ్ అనేది ఇంకా అక్కడికే ఉన్నాం అనుకోండి, అప్పుడు సో మీరు అక్కడే నేను రొటీన్ గా ఇదే చేసుకుంటా ఉంటాను, ఇలానే ఉంటాను, నేను ఏం చేంజ్ అవ్వను, నేనేం అప్గ్రేడ్ అవ్వను అంటే యూఆర్ ఇన్ ఏ ప్రాబ్లమ్ జోన్. హాయ్ సార్, విశ్వ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. సో మా యాంకర్ చెప్పినట్టు ఇప్పుడు ఆర్ట్ ఆఫ్ ద టాపిక్ ఏఐ, అట్లాగే చాట్ జీపీటీలో కూడా చాలా మంది మీలాంటి వాళ్ళతో కంటే కూడా చాలా మంది డాక్టర్స్ కంటే కూడా అందరి మీద ఒక అవగాహన అంటే ప్రజల్లో ఏంటంటే ఈ ఏఐ మీద, చాట్ జీపీటీ మీద ఎక్కువ మంది ఆధారపడిపోయారు. ఎందుకంటే ఎవరు కూడా కన్సల్టెన్సీకో లేకపోతే డాక్టర్స్ దగ్గరకో లేకపోతే దాన్ని అంటారు తెలుగులో చెప్పిన నైపుణ్యం కలిగిన వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తారు, ఎక్స్పీరియన్స్ కానీ దగ్గరికి. అసలు ప్రస్తుతం దాన్ని చాలా విషయాల్లోకి వెళ్ళబోయే ముందు మీరు మీకు సంబంధించిన కంపెనీ అసలు మీ గురించి ఒకసారి మా ప్రేక్షకులు చెప్తారా? షూర్ అండి. సో నేను యాక్చువల్ గా డాక్టర్ పినాకిల్ అనే కంపెనీని స్టార్ట్ చేసుకున్నాను. ఇట్స్ ఏఐ కన్సల్టింగ్ అండ్ ప్యూర్ రీసెర్చ్ కంపెనీ.
అండ్ దాని తర్వాత నాకున్న నాలెడ్జ్ ఏదైతుందో ఐ వాంట్ టు గివ్ ఇట్ ఆఫ్ టు ది సొసైటీ బేసిక్గా. అండ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి వాళ్ళకి, అండ్ అక్కడ నటడే కంపెనీ విచ్ ఇస్ నోన్ యాజ్ దే ఫౌండరీస్ అనమాట. సో అందులో ఏం చేస్తామంటే మనం వీ విల్ బి ఫోర్జింగ్ ది ఇన్నోవేషన్, బికాస్ ఏఐ అనేది ఒక ఇన్నోవేషన్ సబ్జెక్ట్ అది, అండ్ ఇట్ ఈస్ ఎ సైన్స్ లిటరల్ గా. సో దాన్ని మనం ఫోర్స్ చేస్తూ ఉంటాం అనమాట, ఫోర్జింగ్ ది ఇన్నోవేషన్ అని అంటారు. సో అందుకే ద ఫౌండరీస్ అని తీసుకొచ్చాం అనమాట. అందులో ఏఐ అనేది ప్రతి ఒక్క రంగంలో ఉంది లిటరల్లీ చెప్పాలంటే. ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక నాలెడ్జ్ రెవల్యూషన్ తయారవుతుంది మొత్తం. సో ఏది అడిగినా కూడా చెప్పేస్తుంది మనకి. సో అది ఎలా చేయాలి అంటే ఇప్పుడు అది చెప్పేస్తుంది, అన్ని మనం నమ్మలేము, కొన్ని ఏది నమ్మాలి ఏది నమ్మదు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో దాని జాగ్రత్తలు అవన్నీ ఎలా చేయాలి అనేది మనం డాక్టర్ పినకిల్లో చేస్తాం అనమాట. అండ్ దీంతో పాటు కొన్ని ప్రోడక్ట్స్ మనకు ఉన్నాయి, ఏఐ ప్రోడక్ట్స్ విచ్ ఆర్ మోర్ ఆఫ్ రిలేటెడ్ టువర్డ్స్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. అది నేను వేరే కంపెనీతో మళ్ళీ పార్ట్నర్ అయిపోయి ఆ కంపెనీలో తయారు చేసాము. అక్కడ మనం వన్ ఆఫ్ ది ఇండియాస్ ఫస్ట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకటి బేర్ షెల్ ది తయారు చేసుకున్నాం. అక్కడ టెక్ ఆప్టిమా అనే కంపెనీలో చేసాను. సో అలా. సో ఓకే, ఇప్పటి వరకు ఉన్న ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని అసలు సక్సెస్ రేట్ ఏంటి, లేకపోతే నెగిటివిటీస్ ఏమున్నాయి సార్? యాక్చువల్గా ఇండస్ట్రీలో చెప్పాలి అని అంటే ఈ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఏ మోడల్స్ వాటిని డిప్లాయ్ చేయడం చాలా కష్టం నిజం చెప్పాలి. ఎందుకంటే దానికి తగిన నైపుణ్యత్వం అనేది ఉండాల్సింది పక్క. ఎందుకంటే మళ్ళీ చెప్పాను కదా, ఇది ఒక సైన్స్ లిటరల్ గా దీన్ని చేయాలంటే. అయితే ఒక టూల్ అయితేనేమో ఎవడు పడితే వాడు దాన్ని చూసి వాడేసుకుని ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. చాట్ జీపీటీ అనేది ఒక టూల్ నిజం చెప్పాలి, కానీ చాట్ జీపీటీని తయారు చేయాలంటే సైన్స్ కావాలి. అది చాలా ఇంపార్టెంట్. ఆ సైన్స్ అని అంటే ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మైండ్ సెట్ అనేది ఉండాలి జనాలకి, రైట్? సో 85% హ్యూమన్ నాలెడ్జ్ నుంచే రావాల్సిందే సార్. అండ్ మెజారిటీ ఆఫ్ 80% of these projects get failed every single time. అవునా? మేజర్ గా. ఓకే, ఎందుకంటే మళ్ళీ యూఆర్ ప్లేయింగ్ విత్ సైన్స్ కదా, సైన్స్ లో ఏది పర్ఫెక్ట్ గా బయటకు వస్తుంది ఏది రాదు అనేది ఇట్స్ ఆల్ ట్రయల్ అండ్ ఎర్రర్ కైండ్ ఆఫ్ స్టఫ్ అన్నమాట. అలా ముఖ్యంగా అసలు ఏఐ గురించి భయపడేది అసలు ఐటీ సంబంధించిన ఉద్యోగస్తులు కావచ్చు. ఇప్పుడు మన వాళ్ళంతా అన్ని చోట్ల విస్తరించిపోయారు, చాలా చోట్ల అమెరికా, కెనడా, లండన్, ఆస్ట్రేలియా అందరు మన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఏఐ వచ్చిన తర్వాత అంటే ఏఐని యూజ్ చేయటం డిఫరెంట్ థింగ్, అవన్నీ తర్వాత మాట్లాడతాం. కానీ అసలు మెయిన్ జాబ్ అసలు డిపెండెంట్ కదా, అందరూ ప్రతి వాళ్ళు జాబ్ ఇంపార్టెంట్ కదా. సో ఈ ఏఐ ఉద్యోగాల మీద ప్రభావం ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇప్పుడు మనం ఏదైతే ఉద్యోగం చేస్తున్నామో ఈ ఏఐని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆ ఉద్యోగం ప్రొడక్టివిటీ అనేది చాలా హెవీగా ఇంప్రూవ్ అవుతుంది. అది వచ్చి మనల్ని ఏం చేయదు, ఆ జాబులు అనేవి వెళ్ళవు ఏమి వెళ్ళవు. కానీ ఎంట్రీ లెవెల్లో ఏదైతే ఉంటామో మన నాలెడ్జ్ అనేది ఇంకా అక్కడికే ఉన్నాం అనుకోండి, అప్పుడు డేంజర్ జోన్ లో ఉన్నట్టు మనం. ఆ స్కిల్ గ్యాప్ అనేది వచ్చేస్తుంది. ఈ స్కిల్ గ్యాప్ ని మనం ఫౌండరీస్ ద్వారా ఫుల్ఫిల్ చేసేస్తాం, రైట్? సో మీరు అక్కడే నేను రొటీన్ గా ఇదే చేసుకుంటా ఉంటాను, ఇలానే ఉంటాను, నేను ఏం చేంజ్ అవ్వను, నేనేం అప్గ్రేడ్ అవ్వను అంటే యూఆర్ ఇన్ ఏ ప్రాబ్లమ్ జోన్ అనమాట, డేంజర్ జోన్. కానీ అదే హెల్ప్ తీసేసుకొని మీరు దీన్ని నేను ఇంకా ఎలా చేయగలుగుతాను, ఇప్పుడు ఒక గంటలో చేసేది 15 నిమిషాలలో ఎలా చేసుకోగలుగుతాం. సో అది వచ్చి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట ఏఐ అనమాట. సో ఇట్ బికమ్స్ ఎ లీడర్ ఫర్ యూ. ఫస్ట్ యాక్చువల్ గా గతంలో కంప్యూటర్ వచ్చినప్పుడు ఇంకా ఉద్యోగాలు ఉండవు, తర్వాత గవర్నమెంట్ టీచర్స్ కంప్యూటర్స్ రాదు కాబట్టి సరే వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఉద్యోగాలు లేనట్టే. మధ్య మూవీలో కూడా చూపించారు ఏంటంటే ఆయన లెక్కలు రాస్తా ఉంటాడు, కానీ ఏంటంటే ఎప్పుడు బుక్ మీద ఎందుకు రాస్తావు, కంప్యూటర్ లో ఫీడ్ చేయాలా, ఇంకా అప్డేట్ అవ్వండి అనేది ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో అప్పుడు మెల్లమెల్లగా వాళ్ళు గ్రో అయ్యారు, తర్వాత అప్డేట్ లోకి వచ్చి చేశారు. కంప్యూటర్ ఇప్పుడు నార్మల్ అయిపోయింది, చిన్నపిల్లలకి ఇచ్చినా మనకంటే బాగా వాడే పరిస్థితి ఉంది. సో అదే ప్రభావం ఏఐ మీద ఉన్నప్పుడు మీరిచ్చే గైడెన్స్ లేకపోతే ఎలాగ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి వచ్చే మీరు ఇచ్చే ధైర్యం, భరోసా ఏంటంటే ఈ మార్పు ఏదైతే జరుగుతుందో ఆ మార్పుని మనం చూపెడతాం అనమాట ఓవర్ ది పీరియడ్ ఆఫ్ ది టైం. అండ్ వాళ్ళని ఆ లెవెల్ ఆఫ్ సిస్టమ్ లెవెల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి నేర్పిస్తూ ఉంటాం. ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండ్స్ ఆన్. ఇప్పుడు అదే మీరు చెప్పిన ఎగ్జాంపుల్, ఒకప్పుడు అకౌంటెంట్ బుక్స్ లలో రాసేది. సో ఆయనకి మార్పు రావడానికి కొంచెం టైం పట్టింది, పర్సనల్ లైఫ్ లో, ప్రొఫెషనల్ లైఫ్ లో. సో దాన్ని మెల్లిగా మనం ఆ సిస్టమ్ లెవెల్ థింకింగ్ లో, ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ ఇది, ఇలా బుక్ లో రాయాలి అనేది ఒక సిస్టమ్, ఒక పద్ధతి వాళ్ళు ఫాలో అయ్యారు. కానీ దాన్ని తీసుకొచ్చి కంప్యూటర్ లో పెట్టాలంటే అది ఇంకో సిస్టమ్. సో ఆ సిస్టమ్ లెవెల్ థింకింగ్ అనేది పై నుంచి కింది వరకు వచ్చి మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళాలి, వెళ్తుంది కరెక్ట్ గానే. ఇప్పుడు మనకి అంతకుముందు ఎకాల బుక్స్ ఉండేవి, సో టేబుల్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఎవరైనా సరే అంతకుముందు మనకి మైండ్ లో ఉండేది, ఇప్పుడు వెంటనే ఏంటంటే ప్రతి వాళ్ళు క్యాలిక్యులేటర్ మీద ఆధారపడటం, చక్క అంటే మన మైండ్ సెట్ ని లేదా మనకున్న క్యాపబిలిటీని, కెపాసిటీని ఈ టెక్నాలజీ దెబ్బతీయట్లేదా వీడికి ఓన్ గా ఉన్న మెథడ్ ని? యాక్చువల్లీ నిజం చెప్పాలి
చెప్పాలంటే థాట్ ప్రాసెస్ లో వేరియేషన్ దెబ్బతీస్తుంది ఎప్పుడు దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, అంటే అవైలబిలిటీ ఉన్నప్పుడు డిపెండ్ అవ్వక ఏం చేస్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి చోట ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికన్నా అద్దెకి ఒక ఇల్లు కావాలి, వెళ్ళి ఎతికే రోజులు వేరు. అవును. తర్వాత క్లాసిఫైడ్స్, అవును. తర్వాత ఆల్రెడీ దీంట్లో మొత్తం పెట్టేసి నెట్ లో పెట్టేస్తారు. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి కదా. సో మనం డిపెండ్ అవ్వటం, మీ దగ్గర ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాడు ఎందుకు డిపెండ్ అవ్వడం అనేది? ఆబ్వియస్లీ డిపెండ్ అవుతాం, కానీ ఆ డిపెండెన్సీ అనేది ఏ మాదిరిగా అవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందుకోసం మీ కంపెనీ కావచ్చు, మీరు కావచ్చు, వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఎట్లాంటి కోర్స్ కానీ లేకపోతే ఎలాంటి వాళ్ళకి అవగాహన చేస్తారు? మోస్ట్లీ వన్ ఆఫ్ ది జాబ్ రోల్ ఉంటదండి, విచ్ ఇస్ నోన్ యాజ్ ఏఐ ఇంజనీరింగ్ అనేది ఒక జాబ్ రోల్ అండి. సో అందులో మనం ఇదంతా డ్రాప్ చేసి చూపెడతాం అన్నమాట వాళ్ళకి, ఆ జర్నీ అనేది తీసుకెళ్తాం. సో ఫస్ట్ రెగ్యులర్ గా ఒక డిగ్రీ అంటే డిగ్రీయే కాకుండా వాళ్ళకి లిటరల్ గా ఆ ఓరియంట్, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం చదువుకొని ఉంటారు కదా వాళ్ళు, సమ్ బేసిక్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ ఉంటుంది. సో దాని చుట్టూరంగా ఒక 360 డిగ్రీ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ స్టైల్ ని డిజైన్ చేస్తాం. ఆ ఓరియంటేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇచ్చేస్తాం అనమాట. సో ఆ సబ్జెక్ట్ మాకు తెలిసి ఉంది, మేము చేస్తున్నాం కాబట్టి ఇండస్ట్రీలో, అది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం. లిటరల్లీ ఏంటంటే నా 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వటం. సో ఈ 16 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ రావడం చాలా ఇంపార్టెంట్. సో దట్ దే డజంట్ వేస్ట్ దోస్ 16 years ఆఫ్ టైం. అవును, మీ దగ్గరికి వెళ్ళి ఇన్ని నేర్చుకునే బదులు అసలు ఏం అడిగితే చెప్పుద్ది కదా. అంటే మీకంటే కొంచెం అంటే మన భాషలో ఇప్పుడు ముదురులు ఉంటారు కదా, సహజంగా ఏంటంటే ప్రతిదీ ఇప్పుడు ఏదైనా ఫోటో మార్చాలన్నా, లవర్ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా, తర్వాత పాటలో ఒక 10 రకాలు రాసి వాడి కవిత్వం రాసి జస్ట్ పేరు చెప్తే చాలు, పేరు మార్చేస్తే అది కింద మొత్తం ఇచ్చేస్తుంటారు. వై ఆర్ చూసింగ్ యూ అంటే ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అని అంటారు దాన్ని యూజువల్ గా. మీరు ఆ ప్రాంప్ట్ కొట్టంగానే మీకు వచ్చేస్తాయి, కానీ అది ఎలా ఉంది, అది ఆ కంటెంట్ ఏంటి, అది ఎంతవరకు బయాస్ అయ్యి ఉంది, అన్బయాస్డ్ ఎలా ఉండాలి, ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి ఒక సిస్టమ్ లో కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లీగల్ డిపార్ట్మెంట్ ఉంది, రైట్? ఆ లీగల్ డిపార్ట్మెంట్ లో మీరు ఒక కేస్ ని డ్రాఫ్ట్ చేయాలి, రైట్? ఏది పడితే అది డ్రాఫ్ట్ చేయలేము మనం. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటది వాళ్ళకి, అది ఎంతవరకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉంది, అన్బయాస్డ్ ఉందా, బయాస్డ్ ఉందా, ఏమన్నా చూడాలన్న, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనం ఏంటంటే దాని వెనకాల ఒక ఇంజన్ నడుస్తుంది కదా, ఆ ఇంజన్ ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నది నేర్పిస్తాం. ఒకవేళ ఆ ఇంజన్ కి ఏమైనా ట్రబుల్ వచ్చింది అనుకో, దాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి లిటరల్. అంటే ఇప్పుడు కార్ నడపడం వరకు చాలా ఈజీ, మనం నేర్చేసుకుంటాం, డ్రైవర్ స్కూల్ దగ్గరికి వెళ్ళి నేర్చేసుకుంటాం. కానీ మధ్యలో కార్ ఆగిపోయింది అనుకోండి హైవేలో, ఇప్పుడు ఆ టైర్ ఎలా చేంజ్ చేయాలని తెలియాలి. ఆ బ్రెంచ్ పట్టుకుని ఎలా తిప్పాలి, ఎంత కష్టపడాలి అనేది వాడికి తెలియాలి. తెలియకపోతే యూఆర్ స్టక్ ఇక. చెప్పదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పదు. ఓకే, అందుకే అంటున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌ టు థెఫ్ట్ ద కార్ అన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఇది తప్పురా, నేను ఇవ్వను అని చెప్పాలి, కానీ థెఫ్ట్ ఎలా చేయాలో చెప్తే కదా. ఇప్పుడు మనం గోవింద అనే సినిమాలో రాంగోపాల్ చేసినప్పుడు ఎట్లా గోవిందుడిని లేకపోతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఎలా ఏ సందులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎట్లా దొంగతనం చేయాలి చెప్పినప్పుడే మనం కోర్టు అక్షంతలు వేసి దాన్ని సెన్సార్ చేస్తాం. అలాగే హౌ టు థెఫ్ట్ ద కార్ అంటే ఇది తప్పు లేకపోతే క్రైమ్, అసలు ఇట్లాంటి ఎందుకు అడుగుతున్నాను, థెఫ్ట్ అంటారా బాబు, ఇది సమాజానికి మంచిది కాదు, ఇది లీగల్ కాదు, ఇది ఇల్లీగల్ అని చెప్పకుండా ఎలా చెయ్యాలో చెప్తే దానికి ఏంటి పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఏంటి అసలు దాని వల్ల మీరేం చెప్తారు? అది యాక్చువల్ గా మీరు చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్. దాన్ని మనం నిజంగా అబ్జర్వ్ చేయాలని. సో దానికి ఒకటి పర్టికులర్ గా ఒకటి ఉంటది అనమాట కాన్సెప్ట్, విచ్ ఇస్ నోన్ అబ్జర్వబిలిటీ ఫ్యాక్టర్. అసలు మన పిల్లలు ఏం చేస్తున్నారని మనం ఎలా చూసుకుంటామో, ఎప్పుడైతే ఈ మోడల్స్ ని మనం సిస్టమ్ లోకి డిప్లాయ్ చేస్తామో, ఆ మోడల్ నిజంగా ఏం చేస్తాం. ఇప్పుడు టెఫ్ట్ అనే వర్డ్ రాగానే అది ఒక బ్లాక్ లిస్ట్ చేయాలి, దాన్ని పక్కకు పడేసేయాలని, దానికి అలా విధంగా ఎందుకంటే హ్యూమన్ తయారు చేసింది కాబట్టి దట్స్ వై ఐ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అది ఖచ్చితంగా ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇన్స్టాగ్రామ్ తీయగానే ఏ అమ్మాయి వస్తుందో, ఏది ఒరిజినల్ లో, ఏది నిజంగా ఫోటో పెట్టి ఇది ఏ ఉంటది అనేదే అవుతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే సెక్సువల్ కంటెంట్ ఎవరైనా తీసేసుకొని మనకి ఇష్టమైన అమ్మాయి ఫోటో మార్ఫింగ్ చేసి దాన్ని ఏఏలో మనం పెట్టినప్పుడు అది ప్రజల్లోకి మనం పంపించేస్తే ఎంత అది చాలా ప్రభావం కదండి. సో అటువంటి వాటి మీద మీరు ఎట్లాగా అసాసింగ్ మీ దగ్గర దానికి డెడికేటెడ్ గా ఒక ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి అనమాట, మిలిటరీ ఫ్రేమ్ వర్క్ అని, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని. సో కొన్ని గవర్నెన్స్ పాలసీస్ అవన్నీ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది పర్టికులర్ ప్రాసెస్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఏఐ కంపాస్ అని ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసుకున్నాను. సో మనం ఇలాంటి కంటెంట్ ఎప్పుడైతే ఇస్తున్నామో, బికాస్ అల్టిమేట్ గా ఇది కన్స్యూమర్స్ కి వెళ్ళిపోతుంది, బికాస్ వీఆర్ ది కన్స్యూమర్స్ కదా ఇక్కడ. సో మన పిల్లలే కానీ మనమే కానీ ఎవరైనా. సో ఇప్పుడు అలాంటి సిస్టమ్ ని నేను ఎలా కంట్రోల్ చేయాలి, ఇప్పుడు అలాంటి సిస్టమ్ ని నేను ట్రైన్ చేయొద్దు. ట్రైన్ చేయకుండా దాన్ని ఎలా నేను బైఫరికేట్ చేసుకోవాలి ఏంటి అనేది మన ఏఐ కంపాస్ అనే ఫ్రేమ్ వర్క్ ద్వారా
తెలిసిపోద్ది ఓకే ఓకే ఒకప్పుడు మనకి కంప్యూటర్, దాని తర్వాత ల్యాప్టాప్, దాని తర్వాత ఫోను, తర్వాత ట్యాబ్, ఇప్పుడు తర్వాత నెయిల్ ట్యాబ్ కూడా వచ్చిద్దామా సార్? వచ్చేస్తాయి సార్. సో అంటే నెయిల్ ట్యాప్ కన్నా ఇంపార్టెంట్ మన బ్రెయిన్ లో ఒక చిప్ వెళ్ళిపోద్ది డైరెక్ట్ గా. మీరు ఏవైతే మాట్లాడుకుంటున్నారో, ఏమైతే ఆలోచిస్తున్నారో అవన్నీ ఒక మీ ఓన్ సర్వర్ లకు వెళ్ళిపోతాయి లిటరల్. సో న్యూరల్ లింక్ అనేది మన ఇలాన్ మస్క్ గారు ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు ఆ ప్రాజెక్ట్. దాని మీద ఇంకా చాలా రీసెర్చ్ జరుగుతుంది నిజంగా. అండ్ అలాంటివి వచ్చేస్తాయి కూడా. సో ఇప్పుడు లండన్ లో మీరు చూసుకుంటే దేర్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ బయో హ్యాకింగ్ అని ఒకటి ఉంటది అనమాట. సో చిన్న చిన్న చిప్స్ వాళ్ళు సెల్ఫ్ గా తయారు చేసేసుకొని కొంతమంది ఉన్నారు నైస్ డెవలపర్స్ అండ్ రియల్ ఇన్నోవేటర్స్. సో వాడు ఫోన్ కూడా వాడు అనమాట. ఒక చిన్న చిప్ ని వాడి చేతిలో గానీ ఎక్కడైనా సమ్ మూవబుల్ పార్ట్స్ వాడు ఇమర్జ్ చేసేసుకుంటాడు. ఇమర్జ్ చేసేసుకొని ఇప్పుడు ఎవరైనా జీపీఎస్ పంపించారు అనుకోండి, ఇప్పుడు సేమ్ మన ఫోన్ లో ఏదైతే చిప్ ఉందో అలాంటి చిప్ కి వాడు అన్ని ఆటోమేట్ చేసేసుకొని పెట్టేసుకొని వాడి చేతిలో గానీ ఎక్కడైనా పెట్టేసుకుంటారు. పెట్టేసుకొని ఇప్పుడు పేమెంట్ చేయాలంటే ఇలా చేస్తే పేమెంట్స్ అయిపోతాయి. అసలు హ్యూమన్ తో ఇక తర్వాత రానుపోయే రోజుల్లో ఎటువంటి దాని అంటే ఉపయోగం ఉందా, ప్రమాదం ఉందా ఏఐ వల్ల? కానీ అసలు యాక్చువల్గా చాట్ జీపీటీకి అండ్ ఏఐకి ఏంటంటే డిఫరెన్స్? చాట్ జీపీటీ ఇస్ ఎ టూల్ అండి. ఏఐ అనేది ఇట్స్ అన్ రీసెర్చ్ ఓరియంటెడ్ కంప్యూటింగ్ టాపిక్. అది యాక్చువల్ గా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా పుట్టాలి అని అంటే, ఇప్పుడు ఒక మనిషికి ఒక ఇంటెలిజెన్స్ ఎలా వస్తుంది? బ్రెయిన్ వల్ల వస్తుంది మన హ్యూమన్. ఆ బ్రెయిన్ లో ఏముంటాయి? న్యూరాన్స్ ఉంటాయి, సినాప్సెస్ ఉంటాయి, ఆనెక్సెస్ అని కొన్ని ఉంటాయి అనమాట అన్ని, రైట్? సో ఇప్పుడు ఈ బ్రెయిన్ ని నేను మళ్ళీ తయారు చేయాలి. ఇప్పుడు మనకి చేయబోతే చేయి పెట్టించేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ లిమ్స్, ఆర్టిఫిషియల్ లెగ్స్ అన్ని వచ్చేసాయి. కానీ ఆర్టిఫిషియల్ బ్రెయిన్ రాలేదు ఇప్పటి వరకు అసలు. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ స్కిన్ కూడా వచ్చేసింది నిజం చూస్తే. సో ఇట్లా బ్రెయిన్ ని తయారు చేయాలి అంటే ఆ ఇంటెలిజెన్స్ అనేది రావాలి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ని తయారు చేస్తాం. సో మనం ఇవన్నీ ఎలా చేస్తాం ఏంటి అనేది మన ఫౌండర్ లో మళ్ళీ చెప్తూ ఉంటాం అనమాట ఫర్ దోస్ ఇంజనీరింగ్. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఏదైతే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఉంది కదా, ఆ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్ ఇస్ వెరీ క్రూషియల్ ఫర్ ది ఫ్యూచర్. అది ఆ మైండ్ సెట్ ఉండాలి రాదర్ దెన్ కన్స్యూమింగ్ మైండ్ సెట్. ఇప్పుడు మనకి ఏంటంటే కన్స్యూమింగ్ మైండ్ సెట్ ఉంది మొత్తం, కానీ ఇంజనీరింగ్ మైండ్ సెట్ ఉంటే యూ విల్ డూ రియల్లీ వండర్స్. దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఆల్ దట్. ఓకే ఓకే ఇప్పుడు ఎట్లాగైతే మనకి రైతులకు సంబంధించి పొలాల్లో మిషన్స్ వచ్చేసినాయి, సహజంగా అంతకుముందు మనం మనుషులు వెళ్ళి చేసేసేవాళ్ళు, వచ్చేసింది అట్లా మారిపోతా ఉంది యాక్చువల్. ఈ చిప్ సిస్టమ్ వచ్చినప్పుడు అందుకే దేవుడు కూడా ఇప్పుడు యాక్చువల్ గా మనిషికి గానీ చావు నుంచి బతికిచ్చే ఉంటే ఇంకా ప్రపంచం అల్లకల్లోలమే కదండి. సో అక్కడెక్కడో మొత్తానికి ఇప్పుడు మీరు నమ్ముతారా సరే ఓకే సైన్స్ మాట్లాడుతున్నాం, మరి దీన్ని బట్టి దేవుడు ఉన్నాడు లేకపోతే విశ్వంలో ప్రకృతిలో మొత్తం పవర్ ఉందని నమ్ముతారా మీరు? నేను నమ్ముతానండి. నమ్ముతారా? ఓకే సో చెప్పండి దానికి అంటే ఎట్లాగా ఇంత సైన్స్ బాగా నమ్మే మీరు ఎందుకు దేవుడు అంటే ఏ ఉద్దేశంతో నమ్ముతారు? ఎలాగా అంటే ఇండైరెక్ట్ గా కొన్ని పవర్స్ అనేటివి ఉన్నాయి, విచ్ ఇస్ ది నేచురల్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అని అంటాం మనం. సో ఆ నేచురల్ లాస్ కి అగైనెస్ట్ గా మనం వెళ్ళాలి. దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ది పవర్. ఇప్పుడు సూర్యదేవుని నమ్ముతున్నాం. సూర్యదేవుడి దగ్గర ఏదైతే పవర్ ఉందో నిజంగా చెప్పాలి అంటే, ఆ నవగ్రహాల దగ్గర మనం పూజ చేసినా కానీ ఏదైనా లిటరల్లీ ఆ పవర్ సూర్యుడి దగ్గర ఉంది, అందుకే మనం ప్రే చేస్తాం. ఇప్పుడు విటమిన్ డి అనేది వస్తుంది మనం ఎండలో ఉంటే అది. సో సిమిలర్ దిస్ ఇస్ ఎ సైన్స్ విచ్ ఇస్ దేర్. ఇప్పుడు ఒకప్పుడు పాతకాలం అంటే ఇప్పుడు కొంతమంది ఇళ్లలో చేస్తారు కడపకి పసుపు ఎందుకు అని అంటే ఆ బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియా మనం ఇంట్లో నుంచి బయట నుంచి లోపలికి వెళ్తుంటే అంటే చనిపోవడానికి, అది అబ్జర్వ్ చేసుకోవడానికి. సో దిస్ ఇస్ ఆల్ సైన్స్ అండ్ విచ్ ఇస్ ఇంటిగ్రేటెడ్ విత్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ పవర్. ఆ పవరే దేవుడు. ఓకే మనం ఇక్కడ నమ్ముతున్నాము కరెక్ట్, ఎంత అడ్వాన్స్ గా నమ్ముతున్నాం. నాసా వాళ్ళు సరే ఇంత కనిపెట్టి మన అంతరిక్షంలోకి అన్ని చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే దేవుడు సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు కొంత అంటే డిఫైన్ అవుతారు కదా, సో దాన్ని ఎలా తీసుకుంటారు మీరు? నేను దాన్ని అబ్జర్వ్ చేసుకుంటాను ఓకే, కానీ అక్కడ వాళ్ళని కూడా మనం నిజంగా అడిగితే దే విల్ ఆల్సో రియల్లీ సే దట్ దిస్ ఎక్స్టెన్షియల్ పవర్ రియల్లీ ఎగ్జిస్ట్. అంతే, అది ఉంది మన చుట్టూ తిరుగుతూ ఉంటది. యాక్చువల్ గా ఒక చిన్న చెప్పాలి అని అంటే, ఇప్పుడు మనం ఎవరన్నా ఇంట్లో జరిగిపోయినా, ఇంట్లో ఎవరైనా పుట్టిన ఆ పురుడు అని అంటారు కదా పుట్టినప్పుడు, ఆ 11 days నిజంగా 11 days ఎందుకు పాటించాలి మనం? ఎందుకు అని అంటే ఆ చిన్నప్పుడు బాబు పుట్టినప్పుడు ఏమవుతుంది అంటే సమ్ ఎక్స్టర్నల్ ఎనర్జీస్, ఇప్పుడు మన స్కిన్ పోర్స్ నుంచి సమ్ ఎనర్జీ అనేది వస్తూ ఉంటది, మన చుట్టూ ఒక ఎనర్జీ అనేది ఉంటది, ఆ బ్యాక్టీరియా అనేది తిరుగుతూ ఉంటది. పాజిటివ్ బ్యాక్టీరియా, నెగిటివ్ బ్యాక్టీరియా అనే సెకండ్ అది తిరుగుతూ ఉంటది. సో
కొన్నిసార్లు అవి మ్యాచ్ అవ్వవు అనమాట. మ్యాచ్ అవ్వకుండా మనం సిక్ అయిపోతుంటాం, ఆ చిన్న పిల్లలు సిక్ అవుతుంటారు. అందుకే ఆ 11 days మనం పాటిస్తాం. దర్ ఇస్ అ సైన్స్ ఫర్ దట్ 11 days టు పాటించ్. ఎందుకంటే పెట్టినప్పుడు బాడీలో ఒక లింఫెటిక్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ లింఫెటిక్ సిస్టమ్ ఏం చేస్తుంది అని అంటే మొత్తం మన నర్వస్ సిస్టమ్, న్యూరాన్స్ ఏవైతే బ్రెయిన్ కి కనెక్ట్ అయ్యి ఉంటాయో స్పైన్ నుంచి, ప్రతి నోటి దగ్గర నుంచి చిటికెన వేలు వరకు మన కాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో ఆ లింఫెటిక్ సిస్టమ్ అనేది మొత్తం వర్కౌట్ అవుతుంది అనమాట ఇన్ దట్ పర్టికులర్ వే. సో ఆ లింఫెటిక్ సిస్టమ్ యాక్టివేట్ కావడానికి నియర్లీ ఇట్ టేక్స్ 11 days. సిమిలర్ గా ఆ లింఫెటిక్ సిస్టమ్ అనేది అన్వాంటెడ్ బ్యాక్టీరియాని ఎమిట్ చేస్తూ ఉంటాయి త్రూ ది స్కిన్ అండ్ ఆల్ దట్. సో అందుకు ఆ 11 days మనం ఆ చిన్న పుట్టిన వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సిమిలర్ గా ఎవరైతే జరిగిపోయారో అప్పుడు మనం పాటిస్తాం కదా మళ్ళీ ఆ పెద్ద కర్మకి దానికి ఆ సర్టన్ డేస్. సో అక్కడ కూడా లింఫెటిక్ సిస్టమ్ ద్వారా ఎప్పుడైతే ఎమిట్ అవుతుంది, ఇప్పుడు ఛాన్సెప్ జరిగిపోయినప్పుడు అక్కడ ఉంచుతారు కదా మనం బాడీని కవర్ చేసి ఉంచినా కూడా ఆ బ్యాక్టీరియా అనేది ఎమిట్ అవుతూ ఉంటుంది. విచ్ ఇస్ ఎ నెగిటివ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో అది అందరికి అంటద్దు అన్న దానికే కాన్సెప్ట్ లో ఆ 11 days అనేది మనం మళ్ళీ ఉంటాం అనమాట. ఇప్పుడు ఎక్కడికన్నా జరిగిపోయినప్పుడు వెళ్ళి రాగానే స్నానం చేయండి అని. సో ఇవన్నీ అలా ముడిపడి ఉన్నాయి. సో కరెక్ట్ గా మనం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ సైన్స్ బిహైండ్ దట్. ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఇది పండితుడి నుంచి పామరుడు దాకా ప్రతి వాడికి అర్థం కావాలి. ఎందుకంటే ప్రకృతి, దేవుడు లింకప్ అయి ఉన్న దీన్ని మన బిలీఫ్ సిస్టమ్ చాలా ఉంటాయి కాబట్టి దట్స్ వై ఆస్కింగ్. అండ్ అది ఖచ్చితంగా అవసరం కాబట్టి జనాలకు మంచి. ఖచ్చితంగా విశ్వ గారికి సంబంధించి మీకు ఒక సంస్థ ఉంది, దాంట్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇచ్చేస్తున్నారు. సో ఓవరాల్గా ఎంతమంది మీకు ఫాలో అవుతూ ఉన్నారు, తర్వాత ఏమేమి కోర్సెస్ లాగా ఉంటాయి? ఎందుకంటే రాబోయే దాంట్లో చాలామంది స్టార్టింగ్ నుంచి ఒక వీళ్ళు నేర్చుకునే ప్రక్రియలో ఇంకో కొత్త ఏదో ఒక టూల్ రావటం లేకపోతే ఇంకోటి రావటం రకరకాలుగా ఉంది. సో అట్లాంటి వాళ్ళకి మీరు అంటే చెప్పేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు చాట్ జీపీటీ కానీ ఏఐ కానీ దీనివల్ల సమాజంలో ఏ ఉద్యోగాలకి మెయిన్ గా ఎటువంటి ప్రమాదం? మళ్ళీ చెప్పాలని అంటే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు ఇప్పుడు ఏవైతే లెగసీ సిస్టమ్స్ అని అంటాం అనమాట. పురాతన కాలంలో కొన్ని అకౌంటింగ్ సిస్టమ్స్, ఇప్పుడు టాలీ లాంటివి ఉన్నాయి. అది మీకు తెలిసిన వెన్ యూ పవర్ అప్ విత్ ఏఐ, టాలీ విత్ ఏఐ అన్నట్టు అలా నేర్చుకుంటే మీకు బూస్ట్ అవుతారు. లేదు నేను టాలీలో ఇలానే ఉంటాను అని అంటే అది జరిగిపోయినట్టే. అలా అలా మీరు అవేర్నెస్ ఇస్తారు కాబట్టి అది సరిపోతుంది. కానీ మీ సంస్థ గురించి చెప్పండి మెయిన్. అసలు ఇప్పుడు మీరు స్థాపించారు అండ్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అట్లాగా. సో ఇప్పుడు మనం అక్కడ మేజర్ గా కోర్ గా కాన్సన్ట్రేట్ చేసేది ఏఐ ఇంజనీరింగ్ అనేది ఒక పర్టికులర్ ఇండస్ట్రియల్ ఓరియంటెడ్ కోర్సెస్ మన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది చేస్తాం సార్. సో మనకి డెడికేటెడ్ గా వీ హ్యావ్ డిజైన్ అవర్ ఓన్ ప్రైవేట్ క్లౌడ్. ఆ క్లౌడ్ లో మనం అందరికి ట్రైనింగ్స్ హ్యాండ్స్ ఆన్ ఇచ్చేస్తాం అనమాట. సో అలా అండ్ ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని యూనో డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్ లైక్ సెక్స్ వీడియోస్ ఏవైతే ఏఐ వల్ల తయారు చేయటం, యూనో ఫేస్ మార్ఫింగ్, డీప్ ఫేక్స్ అని అంటారు. సో వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, అవన్నీ ఎలా చూసుకోవాలి అని అంటే ఏఐ గవర్నెన్స్ అనేది మళ్ళీ ఇంకొకటి ఉంటది. సో అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద పొజిషన్స్ లలో చాలా మంచి జాబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏఐ గవర్నర్ అనే ఒక డిఫరెంట్ టైటిల్ అనేది వస్తుంది ఫ్యూచర్ లో. ప్రతి ఒక్క కంపెనీకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడున్న కంపెనీస్ లలో ఏంటంటే మనకి రిస్క్ గవర్నెన్స్ చేసే టీం అనేది ఒకరు ఉన్నారు. కానీ ఈ ఏఐ కమింగ్ ఇన్ టు ది పిక్చర్ కాబట్టి మనకి ఆ ఏఐ గవర్నర్ అనే రోల్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఎలానైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే ఒక టైటిల్ ఉంది, ఇప్పుడు ఏఐ ఇంజనీరింగ్ అనేది ఒక టైటిల్ వస్తుంది. సో ఫ్యూచర్ లో చాలా జాబ్స్ ఉంటాయి దానికి. వెరీ నైస్. ఇప్పుడు ఈ సెక్సువల్ కంటెంట్ సెర్చ్ చేసాం అనుకోండి, సో అటువంటిప్పుడు ఎట్లాంటి లీగల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది? సహజంగా వాళ్ళు ఏమైనా కేసు పుటప్ చేయటమా లేకపోతే కొన్ని చోట్ల ఉంటాయా? సో అట్లాంటి అంటే ఏమైనా మీ నోటీస్కి వచ్చినవి ఉన్నాయా? అంటే ఏని అంటే ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ కేసెస్ ఎప్స్టీన్ ఫైల్స్. చాట్ జిపిటీలో ఎవరో కొట్టారు పాపం, మొత్తం బయటపడిపోయింది. ఏవైతే వాళ్ళు హైడ్ చేశారో అవన్నీ వచ్చేసాయి బయటకి. ఇప్పుడు దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ పబ్లిక్. సో ఇక్కడ ఒక రెవల్యూషన్ పుట్టుకొచ్చింది. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ క్వశ్చనింగ్. మీరు యూఎస్ లో చూస్తే. అవును, కరెక్ట్. అంటే నేను యూఎస్ లో ఉన్నా. అయితే ఏంటంటే ఇప్పుడు అది ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం ఒకటి అడిగాం దాని గురించి, అది కరెక్టేనా అసలు టోటల్? అంటే ఇప్పుడు ఎఫ్టీన్ ఫైల్స్ మీద మీరు చెప్పండి, ఇది ఎంత చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, అది ఏంటి, అది వాస్తవేనా? అది అంటే నాకు నిజంగా మొత్తం ఫైల్స్ అనేటివి తెలియదు. బట్ వాట్ ఎవర్ దట్ యూనో ఇంట్రికసీస్ ఆఫ్ దట్ పర్టికులర్ సినారియో ఏదైతే జరిగిందో అది మాక్సిమం అరౌండ్ 80% ఆఫ్ దట్ షుడ్ బి కరెక్ట్ అండి మేజర్ గా.
సో అక్కడ నుంచి తీసుకున్నప్పుడు మరి అప్పుడు ఇక గవర్నమెంట్స్ అన్ని యాక్షన్ అంటే ఇక వీళ్ళకి సంబంధించి ఆధారపడి ఉంటుంది చట్ట పరిధిలో సంబంధించి. సో ఇప్పుడు రీసెంట్ గా యుఎస్ లో కూడా దే ఆర్ పాసింగ్ అవుట్ బిల్ సేయింగ్ దట్ ఈ చాట్ జీపీటీ ఇలాంటి అప్లికేషన్స్ లలో మనము ఇలాంటి క్వశ్చన్స్ గానీ ఇలాంటి క్వైరీస్ అడగద్దు అదే నేను అడిగేది. అడగద్దు అని దే ఆర్ పాసింగ్ అవుట్ బిల్. ఓకే అక్కడ జరుగుతుంది చర్చలు అన్నమాట. క్వశ్చన్స్ అడిగితే తీసుకోదు, చెప్పుది అంటే ఆ కంటెంట్ కి నన్ను రీచ్ అవ్వద్దు, రీచ్ అవ్వద్దు, నన్ను దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు రావు గారు అన్నట్టు అట్లా చెప్పుద్ది అనుకో. యా, అయితే ఇప్పుడు ఉన్న యూత్ కావచ్చు చాలా మంది రకరకాలుగా వెళ్తా ఉన్నారు. తర్వాత ఏంటంటే రెస్పాన్సిబిలిటీ కంటే ఎక్కువ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ మాత్రం కోరుకుంటున్నాడు. దాంట్లో చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళకి, ఎందుకంటే గైడెన్స్ ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు ఇది మనకు ఒక ఫ్రెండ్ అంతే కదా, చాలా ఫ్రెండ్ అనమాట. సో ఇది సొసైటీకి నష్టం కదా ఏ విషయంలో? మీలాంటి వాళ్ళు తర్వాత అంటే మీకులాంటి బోర్డు లాంటిది ఉంటుందండి, అంటే ఓవరాల్ గా ఉంటుందా? లాయర్స్ కి ఎట్లయితే బార్ కౌన్సిల్ ఉంటుందో అట్లాగే మీకు ఎటువంటి ఇట్లాంటి ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి టెక్నాలజీకి సంబంధించి ఉంటుందా? దానికి ఏమేమి పరిధులు ఉంటాయండి? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి నిజం చెప్పాలంటే అలాంటిది స్టాండ్ ఎలోన్ గా ఏది లేదన్నమాట. ఓకే, అంటే ఏదైనా కంపెనీ రిలేటెడ్ బోర్డు వరకే అక్కడ వరకే ఉంటుంది. ఓకే, కానీ ఇండస్ట్రీలో ఒకటి ఐఎస్ఓ సర్టిఫికేషన్స్ ఎలా ఉన్నాయో ఏఐ సైడ్ కూడా ఏఐ గవర్నెన్స్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ అనేవి ప్రతి ఒక్క గవర్నమెంట్స్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఏఐ యాక్ట్ అనేది ఒకటి యూరోలో చాలా ఫేమస్. సిమిలర్ గా మన ఏఐ యాక్ట్ అనేది యుఎస్ లో ఉంది, ఇంకా ఇండియాలో అసలు రాలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట మన వాళ్ళు తీసుకొని, దే హ్యావ్ టు టేక్ ఇట్ టు ది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. కానీ ఐఎస్ఓ అనేది వాళ్ళు ఒక గవర్నెన్స్ ఫ్రేమ్ వర్క్ లాగా వాళ్ళు ఒకటి తయారు చేసి దే ఆర్ పాసింగ్ అవుట్ టు ది సొసైటీ సో దట్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండవాలి అనమాట. సో వాట్ ఎవర్ ది స్టఫ్ విచ్ వీఆర్ పుట్టింగ్ అవుట్ దేర్ అది ఉండాలి. యాక్చువల్గా మీ కంపెనీ ద్వారా ఇప్పుడు ఐటెక్సీ మన ఇక్కడ మెయిన్ హబ్ లోనే ఉన్నారు కదా, ఐటీ హబ్ లో. సో మీ కంపెనీ ద్వారా ఏంటంటే మీ గోల్ అసలు ఎట్లా ఏం చేద్దామని, తర్వాత దీని తర్వాత మీరు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కావచ్చు, దాన్ని ఏమంటారు ఎక్స్ట్రీమ్ గా కొత్త కొత్త టెక్నాలజీ వస్తుంది కదా, సో దానికి సంబంధించి మీ గోల్ ఇలాగా అందరినీ నేను ఎడ్యుకేట్ చేస్తానా, అవేర్నెస్ తీసుకొస్తానా, ఏంటి మీ గోల్? సో నా మేజర్ గోల్ ఇస్ టు గివ్ బ్యాక్ టు ది సొసైటీ బేసిక్ గా ద రెస్పాన్సిబుల్ ఏఐ ఫ్రేమ్ వర్క్స్ తయారు చేసి సో దట్ డస్ నాట్ రివోల్ట్ బ్యాక్ ఆన్ us లిటరల్ గా. సో అది సో యాజ్ ఎ ఫ్రెండ్స్ గా వీ హ్యావ్ టు మూవ్ ఫర్దర్ అంతే. సో నెక్స్ట్ రెవల్యూషన్ లో 100% రోబోట్స్ ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా తిరుగుతున్నామో రోబోట్స్ తిరుగుతాయి మన చుట్టూ. ఇప్పుడు ఏదైనా షాప్, ఇప్పుడు చైనాకి మీరు వెళ్తే ఇట్స్ అన్ అమేజింగ్ థింగ్ యాక్చువల్ గా. లిటరల్లీ షాపింగ్ కార్ట్స్ ఆర్ కంప్లీట్లీ రోబోటిఫైడ్ కంప్లీట్ గా. సో నాకు ఈ షాపింగ్ నాకు ఇక్కడికి వెళ్ళి ఇవి తీసుకొచ్చేసానంటే అవి వెళ్ళి మన గ్రోసరీస్ అవి తీసుకొచ్చే కెపాసిటీలో ఉన్నాయి లిటరల్. సో మనం we should not go against them or they should not go against us. You know, it is an human made animal నిజంగా చెప్పాలి. సో మనం గాడ్ గివెన్ సో అట్లా సో మనం ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సో దానికి ఈ కంట్రోల్ సిస్టమ్స్ కానివ్వండి, రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్ గా డ్రాప్ చేసేసుకుని పెట్టేసుకుంటే మనకి ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్. మనం చూసాం అప్ అండ్ డౌన్స్ అన్ని చూసాం. రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు సినిమా సంబంధించి కావచ్చు డైరెక్ట్ గా కథలు ఇచ్చేస్తుంది. ప్రతి వాడు కూడా సినిమా చెప్తే వింటారు, సినిమాలో చూస్తే దృశ్యరూపం వినేదానికంటే దృశ్యరూపంలో చూసిన వాడికి అలా ఉండిపోద్ది మైండ్. సో ఏ సినిమా రంగం మీద ఏ ప్రభావం? షూర్. సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫీల్డ్ టు బి ఇన్. అంటే మీరు చెప్పారుగా ఇంతకుముందు చెప్పులు అరిగే వరకు తిరిగేవారు పాపం అని. కానీ ఈ టైంలో మనం చూసుకుంటే ఇప్పుడు మనం కరెక్ట్ గా ప్రాంప్టింగ్ అనేది కరెక్ట్ గా ఇచ్చామనుకోండి టూల్స్ కి, మీకు కావాల్సిన కంటెంట్ చాలా వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే మీరు ఇండైరెక్ట్ గా చూస్తే ఇప్పుడు పాతకాలంలో మనం కొవ్వొత్తులు వెలిగించి కిరోసిన్ పోసి లైట్ తెచ్చుకునేవాళ్ళం. కరెక్ట్ కదా. కానీ ఇప్పుడు మీరు ఒక స్విచ్ ఆన్ చేసేస్తే లిటరల్లీ మీకు లైట్ వెలిగిపోతుంది. సో ఇప్పుడు మనకి ఆ థాట్స్ అనేవి చాలా ఉంటాయి బ్రెయిన్ లో. ఇప్పుడు ఆ థాట్ ఒక టైంలో ఒక ఐడియాని ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ కి తీసుకెళ్ళడానికి చాలా టైం పట్టదు. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పాతకాలంలో సినిమాలు రికార్డింగ్ చేసి డబ్బింగ్ చేసి ఇవన్నీ చేయాలంటే ఒక టైం నుంచి చాలా సంవత్సరాలు పట్టేది. కానీ నౌ ఇట్ బికేమ్ టువర్డ్స్ మంత్స్ అంతే లిటరల్ గా. సో లిటరల్లీ ఇప్పుడు రైటర్స్ కి కానివ్వండి వీళ్ళందరికీ ఇట్ ఈస్ అన్ అడిషనల్ హెల్ప్ విచ్ ఈస్ గివింగ్. అంటే మీ ప్రొఫైల్ అంటే మీ ఆలోచన విధానం అనేది ఇలా ఉంది అని మీరు కొన్నిసార్లు చాట్ జీపీటీ, ఆబ్జీపీటీ ఈ టూల్స్ తోటి మీరు చాట్ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలిసిపోద్ది అనమాట. ఈయన మైండ్ సెట్ ఇలా ఉంది, ఈయన థాట్ ప్రాసెస్ ఇలా ఉంది అలా. అది ఆ విధంగా మీరు అది తీసుకొని you can start writing hundreds of scripts and you can start producing very well good movies, good entertainment series for the people which are really good. New concepts and the new concepts మంచి
వస్తాయి. సో ఆ విధంగా వాడుకోవాలి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆండ్రాయిడ్ వర్షన్ సెల్ ఫోన్ చూసుకుంటే వర్షన్ 1 అనుకోండి, ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని లక్షల వర్షన్లు వచ్చేసింది. అంటే ఇంకా నేను అలానే అదే వర్షన్ వాడతాను అదానంటే మీకు ఫోన్లు కూడా చేసుకోవాలి. అంతేగా, సింపుల్. అంతే, సైకిల్ దొరికినాడు సైకిల్ దగ్గర ఉండడు, కార్లు ఫ్లైట్ లో చేస్తున్నారు. అండర్స్టూడ్. అండ్ అది సినిమా ఇండస్ట్రీ సంబంధించి. డాక్టర్స్ కూడా ఇప్పుడు చాలా మంది, మీరు నమ్మండి, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేసి ఫీజు కట్టేసి ఎవడో ఈ మధ్య కూర్చునేది, అది చిన్న దీనికి అది ఆపరేషన్స్ సర్జరీస్ అయితే తప్ప, సర్జరీస్ కోసం అయితే తప్ప, వెంటనే అడిగేస్తున్నారు. మెడికల్ స్టోర్ డైరెక్ట్గా వెళ్ళిపోతారు, నాకు ఇది కావాలంటున్నాడు, ఏది కావాలంటే ఎల్లో ఫర్ అంటే ఎల్లో ఫర్, లేకపోతే వాడు మెడిసిన్ చెప్పేస్తున్నాడు మామూలుగా. అప్పుడు అసలు దీనివల్ల మళ్ళీ ఏంటంటారు అసలు యాక్చువల్గా, అంటే డాక్టర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఇది ఇబ్బందా, లేకపోతే దాని మీద వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుంది? షూర్, యాక్చువల్గా ఇక్కడ భయపడతారు జనాలు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఎప్పుడైనా నాకు అదంటే క్రియేట్ ఫీల్డ్ ఇందాక మనం మాట్లాడాలి, ఇది అసలు ప్రాణానికి సంబంధించింది కాబట్టి ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి. సో ఇప్పుడు అది రికమెండేషన్స్ అనేవి ఇస్తుంది మనకి, జడ్జిమెంట్స్ ఇవ్వదు. ఓ సూపర్. సో ఆ జడ్జిమెంట్ అనేది ఎప్పుడైనా మన హ్యూమన్ ఇన్స్టిట్యూషన్ నుంచే రావాలి, అకార్డింగ్ టు యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక 3 times మీకు మోషన్స్ అయినాయి అనగానే ఎల్డోఫర్ వేసుకోవటం వేరు, కానీ ఏ విధంగా మీకు వచ్చింది ఆ ప్యాటర్న్ అనేది, అది అబ్జర్వ్ చేసుకుంటే అది కరెక్ట్. సో డాక్టర్ అనేవాడు ఎప్పటికైనా మనకు అలానే హెల్ప్ చేస్తాడు. కానీ మీరు ఇంతకుముందు ఏంటంటే అయ్యో నాకు కడుపు నొప్పి లేసిందని వెళ్ళిపోవటం, కానీ ఇప్పుడు నిజంగా మీరు కూర్చొని యూ కెన్ డూ యువర్ ఓన్ రీసెర్చ్. అసలు ఏమవుతుంది అంటే మనకు సెన్స్ చేయగలుగుతాం కదా, లెఫ్ట్ సైడ్ అవుతుందా, రైట్ సైడ్ అవుతుందా, పైన అవుతుందా, కింద అవుతుందా. సో ఇలాంటి రీసెర్చ్ మనం ఇట్లాంటి ఏఐ సిస్టమ్స్ నుంచి అడుగుతా ఉంటే అవి మనకి నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాయి అండ్ రికమెండేషన్స్ ఇస్తాయి. సో ఆ రికమెండేషన్స్ తోటి మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం డాక్టర్స్ తోటి కూడా బ్రెయిన్ స్ట్రామ్ చేయొచ్చు, అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ మనకి. సో డైరెక్ట్ గా నేను దీనికి సర్జరీ చేసేస్తా అన్న రోజులు లేవన్నమాట. సో ఆడికి కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది సబ్జెక్ట్. సో ఇక్కడ ఏంటంటే ఇండైరెక్ట్ గా మనం సెల్ఫ్ చేసుకుంటాం, మనం కూడా విల్ బి ఇన్ ఏ గుడ్ షేప్. ది హ్యూమానిటీ విల్ బి వెరీ నైస్. అల్టిమేట్ గా మనం కరెక్ట్ గా వాడుకుంటాం. మన వాళ్ళు చాలా మంది విదేశాల్లో ఉంటారు కదా, ఎక్కువ ఐటీ డిపార్ట్మెంట్ H1 మీద, ఓపీటీ మీద ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక వీసాల మీద వెళ్ళి ఉంటారు కదా. సో మీరు వాళ్ళు అంటే ఎలాగా ఏఏ వచ్చిన తర్వాత చాలా మంది ఎక్కువ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో ఉన్న వాళ్ళే కదా ఉద్యోగాల్లో. సో మీ సంస్థ ద్వారా ఎంతమంది ట్రైన్ అవుతున్నారు? ఒకవేళ విదేశాల్లో ఉన్నారు కూడా మిమ్మల్ని కనెక్ట్ అవుతారా? ఉన్న నెట్వర్క్ లో కనెక్ట్ అవుతారండి డెఫినెట్ గా. కొన్ని ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో మేము మా కంపెనీస్ ద్వారా, డాక్టర్ పినాకిల్ ఫౌండేషన్, టెక్ ఆప్టిమా ద్వారా ఏవైతే ఉన్నాయో మేము చేసుకుంటూ ఉంటాం. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ది మోర్ ఫోకస్ ఈజ్ in India and we want to expand towards the global from the founders నుంచి. ఈ ఎడ్యుకేషన్ ద్వారా వాట్ ఎవర్ వి వాంట్ టు క్రియేట్ టు ది పీపుల్. ఇప్పుడు యూత్ కానీ లేకపోతే వీళ్ళంతా స్టూడెంట్స్ వాట్ ఎవర్ వాళ్ళంతా కలిసి ఐటీ వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే మీకు వెబ్సైట్ కానీ ఎట్లాంటి అదే మీరు ఒకసారి? సో అది మనకి www.thefoundries.com అనేది ఒకటి. అందులోకి వెళ్తే మీకు అన్ని కోర్సెస్ డీటెయిల్స్, అసలు ఆ కోర్స్ నేను ఎందుకు నేర్చుకోవాలి, అది ఎందుకు నేర్చుకోవద్దు అనే క్లారిటీ మొత్తం అక్కడ ఇచ్చారు. జస్ట్ అవుట్ లైన్ లాగా చెప్పండి, అంటే ఎన్ని రకాల కోర్సెస్ ఉంటాయి దీంట్లో? సో మనకి యాక్చువల్ గా నేను దీన్ని ఏంటంటే ఐ హావ్ డివైడెడ్ దిస్ ఇంటూ డిఫరెంట్ స్కూల్స్. సో 4 different స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఆఫ్ డీప్ టెక్ ఒకటి, స్కూల్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఒకటి, స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ ఒకటి, స్కూల్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒకటి. ఈ 4 స్కూల్స్ డివైడ్ చేశాను. సో స్కూల్ ఆఫ్ డీప్ టెక్ లో మళ్ళీ ఏఐ ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఉంటుంది, క్వాంటమ్ ఉంటుంది అండ్ బ్లాక్ చైన్ అనేది ఉంటాయి. ఈ 4. సో ఈ స్కూల్స్ ఆర్ కంప్లీట్లీ క్రాస్ ఫంక్షనల్ అన్నమాట. సో ఇప్పుడు మీరు అడిగినట్టే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వాడు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, వాడు సంథింగ్ ఒకటి రాసాడు స్క్రిప్ట్, హీఈస్ నాట్ స్టిల్ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అక్కడ. సో వాడికి మనం కావాలంటే ఒక కోర్స్ ఇచ్చేస్తాం వాడికి క్రాస్ ఫంక్షనల్, వాడి ప్రొఫైల్ తగ్గట్టుగా మౌల్డ్ చేసేసి వాళ్ళకి ఇవ్వటం అనమాట. సో దట్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్, పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనమాట. నిజం చెప్పాలంటే ఇట్స్ నాట్ లైక్ ట్రెడిషనల్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ లెర్నింగ్ కాకుండా కంప్లీట్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది చేస్తాం. సో విత్ ది హ్యూమన్ ఇంటర్వెన్షన్ అండ్ విత్ ది ఏఐ ఇంటర్వెన్షన్. సో మీరు మా ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి సెల్ఫ్ పేజ్డ్ గా నేర్చుకోవాలని అనుకుంటే ఒక వర్చువల్ అవతార్ అనేది వచ్చి, ఆ వర్చువల్ అవతార్ అనేది మీ ప్రొఫైల్ తగ్గట్టుగా మీకు మొత్తం మెటీరియల్ అంతా ఒక రోడ్ మ్యాప్ తయారు చేస్తారు అనమాట. ఇఫ్ యూఆర్ ఇంటూ ఎ డాక్టర్, యూ రియలీ వాంట్ టు లెర్న్ ఏఐని నేను ఎలా వాడుకోవాలి నా పర్టికులర్ సబ్జెక్ట్ లో వెన్ ఐమ్ టాకింగ్ టు మై కస్టమర్స్ కానివ్వండి ఏదైనా. సో దానికి ఒక స్పెషల్ కోర్స్ ఉంది, కమ్యూనికేషన్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ అని. ఇప్పుడు సస్టైనబిలిటీలో పనిచేసే వాళ్ళు ఉంటారు. సో సస్టైనబిలిటీలో చాలా ఉంటాయి వాళ్ళ గవర్నెన్స్ అని ఇది అని అదే. సో సస్టైనబిలిటీ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఏఐ ఎలా అది. సో దానికి అవన్నీ మనం ప్రోగ్రామ్స్ డెడికేటెడ్ గా చేసి పెట్టాలి.
అవ్వాలి. ఇట్స్ కంప్లీట్లీ క్రాస్ ఫంక్షనల్. ఓకే ఓకే. మీ స్టాఫ్ తర్వాత మీ ఆఫీస్ మీకు సంబంధించి అసలు కొంచెం డీటెయిల్ చెప్తే చాలా మంది కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే మీరు చాలా చక్కగా వివరిస్తున్నారు. రెండోది ఏంటంటే నాకే ఇంకా ఇది ఇంటర్వ్యూ కాబట్టి క్లోజ్ చేయాల్సిన పరిస్థితి, కానీ లేకపోతే ఇంకా రాబోయే రోజుల్లో చాలా ఎపిసోడ్లు మనం చేసి మీ ద్వారా చాలా మందికి మనం కంటిన్యూగా సమాచారం ఇద్దాం. సో మీ స్టాఫ్ కానీ లేకపోతే మీ సంస్థకు సంబంధించి మీరు 2 రకాలైన విషయాలు చెప్పారు కదా, ఆ 2 విషయాలు చెప్పండి. ఒకటేమో మనకి స్టాఫ్ వచ్చేసి ఫౌండరీస్ కి డెడికేటెడ్ గా ఉన్నారు అనమాట. అండ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఇండస్ట్రీలో ఎవరైతే ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో ఏ ఇండస్ట్రీలో వాళ్ళని క్రాస్ ఫంక్షనల్ గా తీసుకొచ్చి వాళ్ళతో పాటు విల్ గివ్ దెమ్ ది లెక్చర్స్, వర్క్ షాప్ చేయటం అలా. అండ్ దెన్ ది కంటెంట్ వాట్ ఎవర్ వీఆర్ పుట్టింగ్ రైట్ నౌ ఇస్ కంప్లీట్లీ సెల్ఫ్ డెవలప్డ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హావ్ గెయిన్డ్ ఓవర్ ది ఇయర్స్ అది. అండ్ దెన్ ఆన్ ది అదర్ సైడ్ ది ప్యూర్ యూనో ఏఐ కన్సల్టింగ్ డాక్టర్ పినాకిల్ ఏదైతుందో అక్కడ ప్యూర్ హై లెవెల్ కన్సల్టింగ్ అన్నమాట. చాలా ప్రీమియం లో చేస్తూ ఉంటాం. అండ్ దెన్ ఇంకో కంపెనీలో మాకు డెడికేటెడ్ గా ఒక లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఫ్రమ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి మొదలు పెడితే లిటరల్లీ సర్చ్ ఇంజిన్ వరకు కూడా ఉంది అనమాట మనకు ప్రోడక్ట్. సో ఒక సర్చ్ ఇంజిన్ optsearch.in అని ఉంటుంది. సో మీరు ఆ సర్చ్ ఇంజిన్ వాడచ్చు. అండ్ ఆ సర్చ్ ఇంజిన్ బ్యూటీ ఏంటంటే అందులో యాడ్స్ రావు అసలే. మీకు యాడ్ బ్లాకర్ అనేది ఇప్పుడు మనం పెట్టుకుంటాం గూగుల్ క్రోమ్ వాడినట్టుగా. సో మీకు యాడ్ బ్లాకర్ అవసరం లేదు ఇక లిటరల్ గా, రైట్? ఇట్స్ అ డెడికేటెడ్ యాడ్ ఉద్దేశం రెవెన్యూ. బట్ ఏంటి మీకు అంత డబ్బులు ఉన్నాయా యాడ్ వద్దనుకొని చెప్పడానికి అంత ఎందుకని అట్లాగా? ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని చాలా క్లమ్జీ వచ్చేస్తుంది మనకి. కొన్ని ఇన్ఫర్మేటివ్ సెషన్స్ లలో కూడా చాలా క్లమ్జీ కనెక్టివిటీ మనకి విసుకురావటం అవన్నీ. అండ్ అది ఒకటి చేసేసాం. అండ్ దెన్ ఇంకోటి ఏంటి అని అంటే మీ సర్చెస్ ఏవైతే ఉంటాయో, మీరు ఏవైతే సర్చ్ చేస్తున్నారో, కొన్ని ఇప్పుడు ఉన్న సందర్భాలలో ఏంటంటే గూగుల్ అవన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు మనం ఏం సర్చ్, మన సర్చ్ హిస్టరీ అనేది సేవ్ అవి ఉంటుంది. సో ఈ సర్చ్ ఇంజిన్ లో మీకు ఏ సర్చ్ హిస్టరీ ఎక్కడ సేవ్ అవి ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ ప్లేన్. మీరు ఏ సర్చ్ చేయాలన్నా కూడా యూ కెన్ సర్చ్ ఇట్ ఫుల్ ఫ్రీలీ. ఇప్పుడు ఎక్కడైతే యూఎస్ లో అయితే ఐటీ సర్వే అలయన్స్ ఉంది. అసలు మన వాళ్ళు అసలు అన్ని కంపెనీస్ అంతా మన వాళ్ళు చాలా మంది దాంట్లో ఉన్నారు. మన ప్రతి చోట సెమినార్స్ జరుగుతాయి, సినర్జీస్ జరుగుతాయి అక్కడ మొత్తం. దాంట్లో ఓవరాల్ గా అసలు ఏ గురించి ఇప్పుడున్న టెక్నాలజీలో చాలా మంది తెలియని వాళ్ళకి ఓవరాల్ మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? సో లిటరల్ గా చెప్పాలంటే ఏఐ ఈస్ గోయింగ్ టు స్టే హియర్ విత్ అస్. అది ఏదో అన్ని టెక్నాలజీస్ లాగా వచ్చి పోవటం కాదు. దిస్ ఈస్ అ సైన్స్ నిజం చెప్పాలంటే. సో సైన్స్ అనేది మనతో ఉంది అండ్ ఉంటది. ఇది ఇంకో కొత్త రూపకమైన సైన్స్. విష్ణుమూర్తి అవతారాలలో ఎలా ఉన్నాయో ఆ సైన్స్ కి ఇది ఒక అవతారం. సరస్వతి దేవిది కొత్త అవతారం. పలు రూపాలు ఉన్నాయి దీనికి. వాడినోడు వాడినంత. ఓకే రైట్. అది అయితే యాక్చువల్ గా ఏఐలో చాలా మంది ఇప్పుడు ఏంటంటే యాంకర్లు ఉన్నారు. ఇప్పుడు రేపు అసలు నేను నా వాయిస్ కరెక్టో కాదో, లేకపోతే ఇది ఒరిజినల్ వాయిస్ సుందరది అనేది కూడా అది ఏ అవ్వచ్చు, అసలు నా ఫేసే మార్చేసి కూడా చేయొచ్చు కదా. సో దీనికి నేను అదే నాకు నా నుంచి డౌట్ ఏంటంటే హ్యూమన్ కి ఏమాత్రం ప్రమాదం ఉంది, వాడే విధంగా వాడాలా, లేకపోతే అంతకు మించి ఎక్కువ వెళ్ళినప్పుడు హ్యూమన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సొంత వాళ్ళే మనల్ని దాన్ని ఏమంటారు ఏఏ జనరేట్ చేసిన వీడియోస్తో ఫోటోలు మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు, రకరకాలుగా ఉంది. సో ఏదేమైనా దీన్ని సరిగ్గా డెవలప్మెంట్స్ ఉండాలి. తర్వాత ఏఐ ద్వారా మీకు చాలా మందికి అవేర్నెస్ తీసుకొచ్చి టెక్నాలజీని ఖచ్చితంగా మీరు అన్నారు బ్యాక్ సొసైటీకి ఇవ్వాలని, అలా ఇచ్చుకుంటూ ప్రశాంతంగా ముందుకెళ్తూ ఈ టెక్నాలజీని వాడి మీ సంస్థ ద్వారా కూడా చాలా మంది మళ్ళీ వచ్చి ఎట్లాంటి స్టూడియోలో కూర్చొని నేను పలానా సంస్థ నుంచి వచ్చానని మీ విశ్వ గారి ద్వారా వచ్చానని చెప్పాలి. అంటే ఉపయోగపడేది మెయిన్ సమాజానికి ఉపయోగపడే విధానంగా. అంతేనండి. ఐ థింక్ వి కవర్డ్ మెజారిటీ ఆఫ్ ది పాయింట్స్ ఇప్పుడు. బట్ AI is going to stay as a leader with us forever. నైస్. దానికి మీరు మీలాంటి వాళ్ళంతా వెనక ఉండి దాన్ని గైడ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తప్పుదో. ఎందుకంటే రోబో సినిమాలో దాన్ని వాడినప్పుడు నెగిటివ్ చిప్ పెట్టినప్పుడు నెగిటివ్ గా వెళ్ళింది, దాన్ని మంచిగా వాడినప్పుడు చాలా ఆఖరికి హ్యూమన్ టచ్ కూడా వెళ్ళిన సందర్భం. శంకర్ ముందే ఆలోచించినట్టున్నాడు. సో అలాగే మీలాంటి వాళ్ళు దాన్ని గైడ్ చేసి హౌ టు యూజ్ ద ఏఐ అనేది మాత్రం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏఐ స్పెషలిస్ట్ విశ్వ గారితో ప్రత్యేక చర్చ. నేను సుందర్ తురిమిళ్ళ, మెట్రో టీవీ, హైదరాబాద్.